మార్కెట్కి వచ్చిన పాత్రికేయ మిత్రులకు నమస్తే. వ్యాపారులు, మార్కెట్ అధికారులు కుమ్ముక్కై పసుపు రైతులు నిండా ముంచుతున్నారు అని చెప్పేసి ఈరోజు తెలుస్తా ఉంది. ఏదైతే గత సంవత్సరం ఇదే నెలలో 15,000, 16,000 ఉన్న పసుపు ఇవాళ 7-8,000 రూపాయలు, సాంగ్లీలో 14,000 రూపాయలు ఉంటే ఈడ 7-8,000 రూపాయలు ఉంది. దీనికి గల కారణం కేవలం వ్యాపార సిండికేట్ అవతారం ఎత్తడమే తప్ప మరొకటి కాదు. అట్లాగే డైరెక్ట్ పర్చేసింగ్ సెంటర్ మార్కెట్ కమిటీ వాళ్ళు చేయాలి, సెంటర్ని ఏర్పాటు చేయాలి. కానీ డిసెంబర్లో చేయాల్సింది ఫిబ్రవరి 18వ తేదీ వరకు కూడా ఆ డైరెక్ట్ పర్చేస్ సెంటర్ని ఏర్పాటు చేయకపోవడానికి వ్యాపారులు ఇస్తున్న ముడుపులతో ఈ మార్కెట్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అందుకని వీళ్ళ మీద చర్య తీసుకోవాలి. సిండికేట్ వ్యాపారులు కృత్రిమంగా ధర తగ్గిస్తూ ఉన్నారు. 7 రోజులుగా అనేక మంది రైతులు తమ పసుపుని తెచ్చి ధర రాకపోవడం కాదు, కొనుగోలు చేయడం లేదు వ్యాపారులు అని చెప్పేసి కమిషన్ దారులు చెప్తా ఉన్నారు. కారణం ఏంటి అంటే వాళ్ళు సంఘం పెట్టుకున్న వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. ఈ రకంగా సతాయిస్తే రైతులు ఎంత కడిగితే అంత ఇచ్చిపోతారు అని చెప్పేసి ఈరోజు మనకు తెలుస్తూ ఉంది వాళ్ళ కుట్రలు. అందుకని వీటిపైన చర్య తీసుకోవాలి. మార్కెట్ సెక్రటరీ మీద చర్య తీసుకోవాలి. రైతులకు ఇవాళ ఏదైతే పసుపు బోర్డు వచ్చిందని చెప్పి మా రైతులను సంబరపడ్డామని చెప్పారు. పసుపు బోర్డు విధి విధానం రాలేదు, కార్యాలయం రాలేదు. పసుపు బోర్డు కాదు, ఈరోజు 15,000 రూపాయల చొప్పున ఎంఎస్పి జాబితాలో చేర్చి పసుపుని కొనుగోలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సిండికేట్ వారి వ్యాపారులపైన చర్య తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం.